Hello, friends. Good afternoon. Welcome to another episode of Jungle Talks. నాకు ఈ ప్లేస్ బాగా అచ్చొచ్చిన ప్లేసు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ, ఇండియా నుంచి 8,000 కిలోమీటర్ల దూరంలో నేను ప్రస్తుతం ఉన్నాను. ఒక జంగల్లో ఉన్నాను. స్వీడన్ అన్న ప్రాంతము, గోతెన్బర్గ్ నగరంలో. ఆ, సో అనిపించింది వాకింగ్ అయిన తర్వాత ఏదో ఒక మంచి సబ్జెక్ట్ మీద రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామనేసి. అందుకే ఇవాళ నేను ఎంచుకున్న సబ్జెక్టు కాంటాక్ట్స్ అండ్ కనెక్టివిటీ. ఓకే, ఈ యొక్క సమాజంలో చాలా అవసరమైంది ఇవాళ రేపు చూసుకుంటే. సో దీన్ని మొదలుపెట్టే ముందు ఒక సంఘటన చెప్తాను. ఒక హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, పెద్ద ఉద్యోగి, ఉన్నత ఉద్యోగి, ఒక గురువు గారి దగ్గరకు వచ్చినారనమాట. గురువు గారి దగ్గర వచ్చి ఆయన అన్నారు, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, పేరు ఉంది, పరపతి ఉంది, డబ్బు ఉంది, మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అంతా ఉంది, సొంత ఇల్లు ఉంది, సొంత కారు ఉంది, అది ప్రతిదీ కూడా ఉంది నా దగ్గర, కానీ శాంతి అన్నది లేకపోయింది నాకు అన్నాడు. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్. ఆ గురువుగారు అన్నారు చూసి, అయ్యా తమరు ఏం చేస్తారు ఏంటి? చాలా పెద్ద ఉద్యోగం, ఆయన కిందే 100 మంది పనిచేస్తారు. సో తమరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్నారు. మాది చాలా ఉమ్మడి కుటుంబం అయ్యా, పెద్ద కుటుంబము. నేను, నా భార్య, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, పాప, బాబు, ఆ తర్వాత విడో సిస్టర్, అంటే మా సిస్టర్కి, చెల్లికి భర్త చనిపోతే నా దగ్గరే ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గరే ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా నేనే చూసుకుంటూ ఉంటాను. గురువుగారు అన్నారు, భేషయ్య చాలా మంచి పని చేస్తున్నావు, నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండడం రియల్లీ గ్రేట్. అది సో సొంతోళ్ళనే పట్టించుకుంటలేరు, అమ్మనాయన్ని అనాథాశ్రమంలో పడేస్తూ ఉన్నారు, ఈ ప్రకారంగా చాలా జరుగుతున్నాయి, కానీ యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. మరి మీకు అశాంతి ఏంటి అని ఆలోచించి అప్పుడు చెప్పారు, ఇంతమంది ఉన్నారు కదా ఇంట్లో, బాగానే ఉంది, సో మీరు అందరూ కలిసి భోంచేస్తారా అని అడిగారు. కలిసి ఎక్కడ చేస్తామండి, ఎవరి టైమింగ్లు వాళ్ళవే. నేనెప్పుడో రాత్రి 9:30, 10 గంటలకు వస్తాను ఆఫీస్ నుంచి, నా బిజినెస్ పనులు అయ్యేసరికి అంత లేట్ అవుతుంది. సో నేను వచ్చేసరికి అందరు తినేసి ఉంటారు, నేను తిని వండుకుంటాను. ఓకే, అలాగా, సరే చెప్పు, ఈ మధ్యకాలంలో పిల్లలు పెద్దగా అయినారు, బాగానే ఉంది, ఈ మధ్యకాలంలో నీ భార్య వంటను మెచ్చుకోవడం కానీ, నీ భార్య చేసే మంచి పనులను కానీ మెచ్చుకోవడం ఏమన్నా చేసావా? లేదా కనీసము నీ భార్యకి ఐ లవ్ యూ అన్న మాట చెప్పావా అని అడిగితే, నాకంత అవసరమేముందండి, పెళ్ళి ఇంతకాలం అయిపోయింది, మళ్ళీ ఐ లవ్ యూలు చెప్పడాలేంది, మెచ్చుకోవడాలేంది, ఇదంతా కూడా రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది. సో ఆ గురువు గారికి ఒక పాయింట్ అర్థమైంది. ఆ తర్వాత ఏమన్నారంటే, సరే తల్లిదండ్రులు ఉన్నారు కదా, ముసలి తల్లిదండ్రులు, వాళ్ళకి ఏమన్నా నువ్వు టైం ఇస్తున్నావా? ఉదయం ఒక అరగంట కానీ, రాత్రి వచ్చిన తర్వాత కానీ, ఏదో ఒక టైంలో, వీకెండ్స్లో కానీ, ఆదివారాలు కానీ. అంటే అన్నీ చూసుకుంటున్నాను, వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఇస్తున్నాను, మందులు కొంటున్నాను, ఆసుపత్రి ఖర్చులు భరిస్తున్నాను, ఇంకా కావాలంటే ఒక కేర్ టేకర్ని కూడా పెట్టినాను వాళ్ళని చూసుకోవడానికి. ఇంకా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది నాకు? అయినా కూడా నాకు అంత తీరిక ఉండదు అని చెప్పినారు. పిల్లలతో టైం గడుపుతావా? పెద్ద స్కూల్లో జాయిన్ చేసిన, మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్న వాళ్ళకి ఎవరి లైఫ్ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, నాకు ఎక్కువ టైం ఉండదు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓహో అలాగా అని గురువుగారు రాసుకున్నారు. సరే, మరి సిస్టర్ అన్నారు కదా, విధవరాలు, ఆవిడకి ఎవ్వరు లేరు, భర్త లేడు, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో కానీ మీ సిస్టర్తో కానీ మాట్లాడతావా అంటే, నేను నా ఇంట్లో పెట్టుకొని పోషించడమే ఒక గొప్ప పని, ఇక అలాంటి వాళ్ళతో నేను ఇంకెక్కువ టైం గడపడం ఏందండి అనేసి ఆయన ఏదో పెద్ద గొప్ప కార్యం చేస్తున్నట్టు, పుణ్యకార్యం చేస్తున్నట్టు మాట్లాడారు. అప్పుడు గురువుగారు అన్నారు, నీకు శాంతి లేకపోవడానికి ఇదేనయ్యా కారణము. నీకు కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి, 4 గోడల మధ్యలోనే ఉన్నాయి, కానీ వాళ్ళతో కనెక్షన్ అన్నది లేదు. కనెక్షన్ అంటే మీ హృదయాలు దగ్గర ఉన్నా కూడా దూరంగా పెట్టుకుంటున్నావు వాళ్ళతో. 100 మందిని మెయింటైన్ చేస్తున్నావు ఆఫీస్ దగ్గర, వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతున్నావు, 8 గంటలు కాదు 10 గంటల పైన గడుపుతున్నావు వాళ్ళతో. ఓకే, కానీ ఇంట్లో వాళ్ళతో గడిపే సమయం నీ దగ్గర లేకపోయింది. నీ యొక్క అశాంతికి కారణం ఇదేనయ్యా. మనం ఎప్పుడు కూడా
సంఘ జీవులము అంటాము. మన సొంత వాళ్ళను ఫస్ట్ పట్టించుకోవాలి, ఇంట గెలవాలి, తర్వాత రచ్చ గెలవాలి. కాబట్టి క్వాలిటీ టైం ఎంత బిజీగా ఉన్నా సరే క్వాలిటీ టైం అన్నది నువ్వు ఇంట్లో వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. బాగుండడం కాదు, నీ జీవితంలో చాలా శాంతిని నువ్వు పొందుతావు అన్న అంశం చెప్పినాడు ఆయన. అలాగ ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే మిత్రులారా, చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రకారమే ఉన్నారు. చలో ఇదైతే పెద్ద కుటుంబం, చిన్న కుటుంబంలో కూడా అమ్మా నాయన ఇద్దరు పిల్లలు ఉంటారు. పిల్లలతో గడిపే టైం ఉండట్లేదు. ఎందుకంటే ఇద్దరము వర్క్ చేస్తున్నామండి, ఎక్కడ టైం ఉంటుందండి అని. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు అభద్రతా భావం పెరిగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా పెరుగుతుందండి. మనం ఎవరినో కేర్ టేకర్ని పెట్టేస్తాము, వాళ్ళ సమక్షంలో పెరుగుతారు. వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఎవరితోనో మాట్లాడాలని ఉంటుంది. ఆ మధ్యకాలంలో నా దగ్గర ఒక పేరెంట్స్ వచ్చారు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి, టీనేజ్ అమ్మాయిని. ఆ అమ్మాయి మొత్తం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది, డ్రగ్స్కు అలవాటు పడిపోయింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అంటది, పార్టీలు అంటది, పబ్బులు అంటది, తిరుగుతూ ఉంటుంది. అప్పుడు నా దగ్గర పట్టుకొస్తే నేనేం చెప్పిన, ఆ అమ్మాయిని అడిగిన, అమ్మాయి ఏంది సంగతి అంటే, ఏం చెప్పమంటారు అంకుల్, మా అమ్మనైనా నాకు టైం ఇవ్వరు, నేనేదో ఫ్రెండ్స్ని ఎత్తుక్కున్నాను, వాళ్ళతో ఏదో కాలక్షేపం చేస్తున్నా, అది కూడా వీళ్ళకు నచ్చదు అన్నట్టుగా ఆ అమ్మాయి మాట్లాడింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను, దీనివల్ల కారణాలన్నీ ఏదో చెప్పింది అనమాట. తర్వాత ఇప్పుడు సెట్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, సంతోషం. కాకపోతే అన్ని కుటుంబాలు అట్లా జరగదు కదా, హ్యాపీ ఎండింగ్ అన్నది ఉండదు అయ్యా. శుభం కార్డ్ అన్నది పడదు ప్రతి ఇంట్లో కూడా. ఇలాంటి వాళ్ళు రకరకాల పనులు చేసి అమ్మనాయనకి క్షోభ పెడతా ఉంటారు. ఈ అమ్మనాయన ఏమనుకుంటారంటే, మేము అన్నీ చేస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, వీళ్ళ కోసం ఏదో కష్టపడుతున్నాము అని అంటారు. కానీ అసలుది వీళ్ళు సమయం అన్నది ఇస్తలేరు. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ పర్సనల్ టైం టు యువర్ చిల్డ్రన్, టు యువర్ రిలేటివ్స్ అంటే ఎవరెవరో కాదు నేను అనేది, కనీసం మన ఇంట్లో ఉన్న వాళ్ళతో, రక్త సంబంధికులతో మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. మన దేశంలో గొప్పతనం ఏందండి, ఇన్ని పండగలు ఉంటాయండి. పండగలు పెట్టడానికి కారణం ఏంటి? కేవలము తిని తాగి పండుకోమని కాదు, అందరూ కలుస్తారు ఒక చోట. కలిసినప్పుడు మంచి చెడు మాట్లాడుకుంటారు, ఒక్కొక్కళ్ళు సలహాలు ఇచ్చుకుంటారు. సరే ఈ రోజుల్లో అది జరగని పని, ఎందుకంటే పుల్లలు పెట్టేటోళ్ళు ఎక్కువైపోయినారు. మనం ఎవరినన్నా బంధువులు ఇంటికి రప్పించాలన్నా కూడా భయం వేస్తూ ఉంది. సో కనీసము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, మన ఇంట్లో వాళ్ళతో మనము ఒక మంచి హ్యూమన్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య విడాకుల కేసులు ఎక్కువైపోయినాయండి. నవ్వు వస్తుంటుంది. ఎట్లుంటుందంటే, ఇప్పుడు భార్య తాలూకు ఉంటారు, భార్య తలతోనే మాట్లాడుతూ ఉంటుంది, భర్త తాలూకు వాళ్ళు మాట్లాడుతుంటారు, వీళ్ళు మాట్లాడుకోరనమాట. దీనివల్ల ఏమవుతుందంటే భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఒక రోజు వస్తుంది. ఆ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు పిల్లలు పెద్దగైన తర్వాత కూడా తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం జరుగుతోంది. ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి అది. పిల్లల ముందు తల్లిదండ్రులు కొట్లాడుకుంటూ ఉన్నారు, పసి హృదయాలు అది ఏదో డిస్టర్బ్ అయిపోతాయండి వాళ్ళ ముందు మనం కొట్లాడుకుంటే. ఎందుకంటే పసి హృదయాలు ఎలాంటివంటే వెట్ సిమెంట్, దాని మీద ఒకసారి ముద్ర పడింది అనుకోండి, అది మంచి ముద్ర అయితే పర్వాలేదు, చెడు ముద్ర పడింది అనుకోండి, జీవిత కాలము వాళ్ళ యొక్క మనస్తత్వం అన్న దాని మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళు సంఖ్యగా తయారవుతారు, సాడిస్ట్గా తయారయ్యే అవకాశం ఉంది. సొసైటీకి దే బికమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక చీడ పురుగుల్లాగా తయారవుతారనమాట. దే డోంట్ బికమ్ అసెట్స్, దే బికమ్ లయబిలిటీ టు ద సొసైటీ. ఇన్ని అనర్థాలు ఉంటాయండి. మనం అనుకుంటామే ఇంట్లో విషయమే కదా అనేసి చిన్నగా తీసేస్తాం. అట్లా కాదు, ప్రతి దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఆ మధ్యకాలంలో నన్ను అడిగినారు ఒకసారి, ఒక ఈనాడు పత్రిక వాళ్ళు ఫోన్ చేసి, మన మిత్రులు రిపోర్టర్ గారు ఉంటే ఆయన అడిగారు, సార్ రేపు ప్రపంచ కళ్యాణ దినోత్సవము, మీరు భార్యాభర్తలకి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నంటే, నేను ఒకటే చెప్పినాను. అందరూ చెప్తారు, చాలా విషయాలు చెప్తారు, కలిసికట్టుగా ఉండాలి, ఈ ప్రకారం ఆ ప్రకారం. నేనన్నా వాళ్ళ మధ్యలో ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు వస్తాయి. పెళ్ళైనాక ఖచ్చితంగా ఎంత మనము మోడల్ పేరెంట్స్ అయినా, మోడల్ భార్యాభర్తలైనా ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే భార్య పక్కింటి వాళ్ళకు చెప్పడము, లేదా వాళ్ళ అమ్మనైనా చెప్పడము చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, బిర్యానీ చేసి ఈవిడ మనసుని ఇంకా పొల్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా భార్యాభర్తల మధ్య వివాదం వచ్చినప్పుడు 4 గోడల మధ్య స్టార్ట్ అయిన వివాదము 4 గోడల మధ్యలోనే ఖతమైపోవాలి కదా, బయటికి రావద్దు. మీరిద్దరు స్టార్ట్ చేసి బయట వాళ్ళ సలహాలు ఎందుకంటే అడిగేది. సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు అయితే పర్వాలేదు, అన్ని పనికి మాలిన సలహాలు. ఓకే,
సో అలాంటి వ్యక్తుల దగ్గర సలహా తీసుకోవడం వేస్ట్ అయిపోతుంది. అది ఇంకా ఏమంటారు, సీరియస్ అయ్యే అవకాశం ఉంది ఇంకా మీ యొక్క మధ్య ఉన్న రిలేషన్స్. సో ఇలాంటి పనులు చెయ్యకండి. ఎప్పటికైనా సరే ఈ ప్రేమ, అనురాగము, ఆప్యాయత అన్నది మన కుటుంబంలో ఉండాలి. మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అంటారు, ఘర్ జో బంతీ హై నాహి ఈంట్ సే బంతీ హై నాహి పత్తర్ సే బంతీ హై, ఘర్ బంతీ హై తో రిష్తోన్ సే బంతీ హై. రిష్తా అంటే మానవ సంబంధాలు, అవి చాలా ముఖ్యం. మనం ఓ పెద్ద బాలిషాన్ బంగ్లాలో ఉన్నా సరే, ఓ పెద్ద డూప్లెక్స్లో ఉన్నా సరే, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా మంచిదే. కానీ ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య సఖ్యత లేకపోతే, వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగము, ఆప్యాయత లేకపోతే, ఆ పిల్లలు సరిగ్గా డెవలప్ అవ్వకపోతే, ఆ పిల్లలు సొసైటీకి చీడపురుగుల్లా తయారైతే వాట్ ఈస్ ద యూజ్ అండి? ఇంత మనము సక్సెస్ సాధించి దాన్ని మనము ఎంజాయ్ చేయలేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. కాబట్టి మిత్రులారా, చిన్నప్పుడే చొక్కా వేసుకుంటున్నప్పుడు గుండీ ఒకటి తప్పు పడితే మిగతా షర్ట్ అంతా గడబడైపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొదటి స్టెప్ నుంచే, మొదటి రోజు నుంచే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే, సింపుల్ విషయాలు ఇవన్నీ కూడా, రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇది సింపుల్ విషయాలు. ఇంతకుముందు అమ్మ ఇంట్లో పెద్దవారు ఉండేవారు, ఈ మధ్య లేరు కదా పెద్దవారు. ఎన్నెన్నో కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోతున్నారు. అమ్మమ్మలు ఉండేవారు, నానమ్మలు ఉండేవారు, తాతయ్యలు ఉండేవారు చెప్పడానికి. ఇప్పుడు ఎవరు లేరు, అందరూ దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి మీ పిల్లలకి మీరే ఫ్రెండ్స్ లాగా ఉండండి. వాళ్ళకు ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా నేర్పిస్తే ఖచ్చితంగా జీవితంలో వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఎదిగిన తర్వాత మిమ్మల్ని కూడా అదే ప్రకారంగా చూసుకుంటారు. సో ఈ సాగా అన్నది ఈ ప్రకారంగా కంటిన్యూ అవ్వాలి అన్నది నా యొక్క ఉద్దేశం. కాబట్టి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరందరూ కూడా నేను చెప్పిన కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా చెప్పినాను, కానీ సీరియస్గా తీసుకోండి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. మే గాడ్ బ్లెస్ యూ. ఆయుష్మాన్ భవ. జై హింద్. సైనింగ్ ఆఫ్, వేణుగోపాల్, లక్ష్మీపురం, ఫ్రమ్ గోథెన్బర్గ్, స్వీడన్.